మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లండన్లో థేమ్స్ నది తరహాలో మూసీని సుందరీకరించేందుకు వీలుగా సవివర నివేదికలు తయారు చేయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వైసీపీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్య రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు ఏపీ నుంచి ఒక స్థానం ఖాళీ అయినట్టు బులెటిన్ విడుదల చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని వ్యవహరించనున్నారు. సిట్ లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు వస్తున్న వేళ కేఏ పాల్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కోర్టులో పిల్ వేస్తా అని పేర్కొన్నారు. తిరుపతి కేంద్ర పాలిత ప్రాంతంగా మారితే 3 లక్షల కోట్ల ఆస్తి కాపాడుకోగలుగుతామని పాల్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీంతో విచారణ చేస్తున్నామని, కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై కామెంట్ చేయలేనని డీసీపీ జితేందర్ అన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసుల కోసం ఇంటర్పోల్ కు లేఖ రాశామని చెప్పారు. సీబీఐ రాగానే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవుతుందని తెలిపారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికాడని, తన వద్ద 2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. పెళ్లి గురించి అడిగితే ఇప్పుడు మొహం చాటేశాడని నాసింగ్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపనుంది. రేపట్లోగా గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రంగారెడ్డి కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై వాదనలు రేపు కూడా కొనసాగనున్నాయి. అసిస్టెంట్ డాన్సర్ పై అత్యాచార కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైదరాబాద్ లోని అబిడ్స్ తాజ్ మహల్ హోటల్లో దారుణం జరిగింది. అశోక్ అనే కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ లో జెరీ ప్రత్యక్షమైంది. ఇది చూసిన కంకు తిన్న కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆయన అన్నారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. చివరికి జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు అశోక్ తెలిపారు. భారత్ చైనాల మధ్య తాము నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర్ కుమార్ దిస్నాయకే వెల్లడించారు. అసలు ఏ 2 దేశాల మధ్య తాము ఒత్తిడికి గురి కావాలని కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఆయన.